హాయ్, గుడ్ మార్నింగ్. మనం సంక్రాంతికి వెళ్తున్నాం అనే సినిమాకి వెళ్తున్నాం. ఆ సినిమా చూసేసి వచ్చి వెంటనే రివ్యూ చెప్పేస్తాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు సినిమా చూసి రావడం జరిగింది. ఆ రివ్యూ విషయానికి చెప్పడానికంటే ముందు కొద్దిగా చూస్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తున్నవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అన్న నిన్నే సబ్స్క్రైబ్ చేసుకో, అదే విషయం. అండ్ సినిమా విషయానికి వస్తే బ్లాక్ బాస్టర్, వేరే నెక్స్ట్ లెవెల్ కామెడీ. అండ్ మీరు టికెట్లు వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ డౌట్, ఏమి ఇబ్బంది లేకుండా టికెట్లు బుక్ చేసుకోండి. సినిమా మాత్రం మీరు 2.5 గంటల సేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కథ విషయానికి వస్తే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని కిడ్నాప్ చేస్తారు ఒక రౌడీ గ్యాంగ్. ఆ రౌడీ గ్యాంగ్ కాడ నుంచి ఈ బిజినెస్ మ్యాన్ని కాపాడడానికి మన వెంకటేష్ గారు, అలాగే మీనాక్షి చౌదరి గారు, వీళ్ళందరూ వస్తారనమాట. ఇది స్టోరీ. అండ్ వాళ్ళని ఎలా కాపాడారు అనేది స్టోరీ. మనం మిగతా అన్నీ చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్. మన నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరి సినిమాల్లో వెంకటేష్ గారి చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయి కదా, అమ్మ ఓ మంచి అమ్మ అన్నప్పుడు వెంకటేష్ గారు రియాక్ట్ అవుతుంటారు. అలాంటి రియాక్షన్స్ చాలా తీసుకొని పెట్టున్నారు. అంటే వెంకటేష్ గారిని F2, F3లో కొన్నిసార్లు కొన్ని యాక్షన్లో క్రింజ్ అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ అనిల్ రావుపూడి గారు దీన్ని చాలా బాగా చూపించారు వెంకటేష్ గారిని. ఫస్ట్ ప్లస్ వెంకటేష్ గారు, తర్వాత మీనాక్షి చౌదరి గారు అండ్ ఐశ్వర్య రాజేష్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవల వల్ల మనకు చాలా కామెడీ వస్తుంది. దాని తర్వాత వెంకటేష్ గారికి సన్ క్యారెక్టర్ ఒక చిన్న అబ్బాయి చేశారు. ఆయన 2-3 సీన్లు ఉన్నాయి. థియేటర్ మొత్తం పెద్ద బ్లాస్ట్ అయిపోయింది, చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. దానికోసం మాత్రం ఇంకొకసారి రీవాచ్ చేయొచ్చు, మళ్ళీ చూడవచ్చు, అంత బాగా చేశారు అబ్బాయి. అండ్ అది డీసెంట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన యానిమల్ సినిమాలో విలన్ ఉన్నారు కదా, వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ అంటారు. ఆయన పేరు ఉపేంద్ర. ఆయన సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉంటారు. ఆయన చాలా హిలేరియస్గా కామెడీ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా వెంకటేష్ గారిని పవర్ఫుల్గా లాస్ట్లో చూపిస్తారు. మొత్తానికి ఓవరాల్గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సంక్రాంతికి విన్నర్ మాత్రం ఈయనే అని చెప్పొచ్చు. ఓకే, ఓవరాల్గా మూవీ అయితే చాలా, అంటే ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా హ్యాపీగా అందరూ కూర్చొని ప్రశాంతంగా ఒక 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆహ్లాదంగా గడిపేయచ్చు. చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారి పర్ఫార్మెన్సు, అండ్ భీమ్స్ మ్యూజిక్, గోదావరి గట్టు మీద సాంగు, తర్వాత సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి క్యారెక్టరు, అంటే మొత్తం అందరు ఆర్టిస్టులు మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ అనిల్ రావుపూడి గురించి చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. ఆయన డైలాగ్స్, అంటే ఫస్ట్ సినిమా కొద్దిగా డల్గా స్టార్ట్ అవుతున్నట్టు ఉంటుంది, ఏందబ్బా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా డోస్ పెంచుకుంటూ కామెడీ మనం నవ్వుకుంటూ అసలు నాకైతే ఈ సంక్రాంతి రేస్లో వచ్చిన 3 సినిమాల్లో ఫస్ట్ గేమ్ చేంజర్కి, డాకు మహారాజ్కి లాస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ నిద్ర వచ్చేసింది. ఎంత కంట్రోల్ చేసుకుని నా వల్ల కాదు. ఇక్కడైతే నేను సీటు మీద లేను. నాకు కామెడీ అంటే బాగా ఇష్టం. పెద్దగా అరస్తా, కేకలు పెడతా బాగా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. చాలా బాగుంది, మీరు అందరూ పోయి వాచ్ చేయండి. అండ్ ఓకే, ఇదే మన రివ్యూ. అండ్ నేనైతే ఈ సినిమాకి 3.5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. మీరు ప్రశాంతంగా వెళ్ళి, కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని అంటే ఏమంటారు దాన్ని, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్, కొన్ని ఇది ఎందుకు ఇలా పెట్టారు అని కొన్ని ఉంటాయి, మైనస్లు ఉంటాయి ప్రతి సినిమాలో. కానీ ఆ మైనస్ని దీంట్లో మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. సినిమా బాగుంది, ఇది విషయం. మీరందరూ వెళ్ళేసి సినిమా చూసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి.